నమస్తే, వెల్కమ్ టు తెలుగు సూపర్ ఫుడ్స్. 2 రోజులు ఇడ్లీ తినంగానే బోర్ కొట్టేసిందా? ఆ మిగిలిపోయిన పిండితో ఇలా దోశను ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా నచ్చి తీరుతుంది, చాలా ఇష్టంగా తింటారు కూడా. సో లెట్స్ స్టార్ట్. రెండు స్మాల్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అండ్ చిన్న అల్లం ముక్కని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇడ్లీ పిండిని వేసుకోవాలి. మరీ దోశలాగా పలచగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోవాలి. మరీ ఎక్కువ మందంగా లావుగా వేసుకుంటే దాన్నే దిబ్బరొట్టి అని కూడా అంటారు. పిండిని ఇలా ప్యాన్లో స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కల్ని పైన ఇలా టాపింగ్లో వేసేసుకొని దానిపైన బటర్ లేదా గీ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. నెక్స్ట్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దోశలో ఫ్రీగా మూవ్ అవుతుందంటే బాటమ్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. అప్పుడు మనం రెండో వైపుకి తిప్పేసుకోవచ్చు. దోశని రెండో పక్కకి తిప్పిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మరొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే అంతే, ఇడ్లీ పిండి అట్టు లేదా దెబ్బరొట్టే రెడీ అయిపోతుంది. ఇది ఒక సైడ్ క్రిస్పీగా, అవతల సైడ్ స్టీమ్ కుక్ అయిన ఆనియన్స్ మిర్చి తగులుతా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీని టేస్ట్ ముందు పిజ్జా టేస్ట్ కూడా దిగదుడిపోయి అంటే అతిశయోక్తి కాదు. ఇది పల్లీల చట్నీతో కంటే ఎండుమిర్చి లేదా టమాటా చట్నీతో కొంచెం నెయ్యి వేసుకొని తింటే బయటికి సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. వీడియో నచ్చిందా? అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.